హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పొట్టి వచ్చేసి అరిటాకులో 14 రకాల తిండి. ఆ తిండి పొట్టి అన్నమాట. అంటే ఒకటే అన్నము కానీ ఇన్ని రకాలతో తినాలి. అంటే కొన్ని రకాలతో తినాలి, కొన్ని నార్మల్ గా తినేటివి ఉన్నాయి. కర్రీలు వచ్చేసి 1 2 3 4 5 6 7 కర్రీలు, ఒకటి పెరుగు. 7 కర్రీలు, ఒకటి పెరుగు. దీనిలో నార్మల్ కలుపుకునే కర్రీలే ఉన్నాయి. 750 గ్రాముల అన్నం పెట్టుకున్నాము. 750 గ్రాములు ఒక అప్పడము, ఒక అప్పడము, ఒక అరటిపండు, ఒక ఎగ్ బజ్జీ, రెండు మిర్చి బజ్జీలు. ఇంకా ఇక్కడ వచ్చేసి రొయ్యల టమాటా కర్రీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ, తర్వాత చిక్కుడుగాయ టమాటా కర్రీ, ఇంకా వంకాయ టమాటా కర్రీ, సాంబారు. ఇక్కడ వచ్చేసి మోతిచూర్ లడ్డు. ఇక్కడ ఇంకా కర్రీలో సొరకాయ కర్రీ, క్యాబేజీ శనగపప్పు కర్రీ. ఇన్ని రకాల ఐటమ్స్. అరటి పండుతోని ఈ తిండి పోటీ ముగించవచ్చు. లాస్ట్ తిండి పోటీ అంటే లాస్ట్ కొన్ని రోజులు జరిగిన తిండి పోటీలో వర్షం 8,000 గెలవడం జరిగింది. కానీ చీర కొనుక్కోవడానికి నేను పంపించలేదు. నిన్న పోతాను అనేది నిన్న వీలుగా లేదు. షాపింగ్ కి టైం లేదు. ఖచ్చితంగా పట్టు చీర కొనుక్కోగానే మంచి పట్టు చీర చూపెడతాం. చూద్దాం. ఫస్ట్ అయితే తిండి పోటీ పెట్టుకుంటాం కాబట్టి పైసలు పెట్టాలి. ఎంతో కొంత కర్రీలకి పైసలు మళ్ళీ పైసలు ముంచడం ఎక్కడ ఎంతో కొంత ఇప్పుడు పెడతాం. పట్టు ఇప్పుడు నీకు ఎట్లా ఉన్నాయి కొనుక్కున్నాక పెట్టకుండా అమ్మ అద్దు బాగున్నా మళ్ళీ ఇటు అన్నట్టు రాబడదామని ప్రయత్నం చేస్తాను. 4,000 పెట్టు, ఎక్కద్దు. 4,000 పెట్టు, 4,000 పెట్టు. నేను అసలు పైసలే అనుకుంటలేను. ఇంకా 4,000 పెట్టమంటాను. ఇంకా 4,000 పెట్టినాక ఇంకేంది? 2,000 పెట్టు, 2,000 పెట్టు. అది నువ్వు గెలితే నాకు కదా. ఇంకా 1000 ఇంకా ఏదైనా ఉంటే కదా రాసుకోవడానికి, ఆ లిప్పులకు పూసుకోవడానికి, లేకపోతే ముఖానికి ఏమైనా పెయింట్ పూసుకోవడానికి, జాకెట్ కుట్టించుకోవడానికి అయితే కదా. నువ్వు పైసలన్నీ టచ్ అయ్యి నేను విన్ అయినా సంతోషంగా ఉన్నా. మెల్లగా 1000 రూపాయలు పెట్టుకో. 1000 రూపాయలు పెట్టుకో. 1000 రూపాయల అప్పుడు మళ్ళీ 7,000 అయితే మరి పట్టు చీరకు అంటే ఓడిపోతాను నమ్మకమా? అంటే చెప్తాను. ఒకవేళ ఓడిపో అంటే అయ్యో అటు ఆలోచించుకోవాలి, ఇటు ఆలోచించుకోవాలి కదా. నేను 2 విధాలుగా ఆలోచించుకోవాలి. పైసలు కూడా నేను ఏం తెచ్చుకోలేదు. మరి పైసలు పెట్టాలి అని అనుకోలే. నేను ఖచ్చితంగా పెట్టాలి బాబు. ఇప్పుడు ఎట్లా కొనలే కదా, ఉన్నాయి కదా. తేపో వస్తే గింతగానో అడుగు తొందర కానీ తొందర తిన్నా ఆకలి అవుతుంది. ఓకే, నేను తెచ్చుకోలేదు. ఇంట్లోకి పోయి డబ్బులు తీసుకొస్తా. ఇక బావా నువ్వు పెట్టు మరి. ఇగో నేను తెచ్చిన 1000 రూపాయలు. మొత్తానికి అయితే 1000 రూపాయలు తెచ్చింది. నేను పంపిస్తా, తెలుసు కదా. పంపిస్తా అని చెప్తాను. పోయినసారి నేను ఎంత అంటే పంపిస్తా అని చెప్పలే, అయినా పంపించిన. అట్లాంటిది అర్థం చేసుకో. ఇక రొయ్యల కర్రీ వాసన దగ్గర కొంచెం మంచి అనిపించేది, మంచిగా అనిపిస్తుంది. 5 వెజ్ కర్రీస్ ఉన్నాయి, 2 చికెన్ కర్రీ, రొయ్యల కర్రీ, 2 నాన్ వెజ్ కర్రీస్. అయితే దీనిలో ఏవైనా 3 కర్రీలు ఖచ్చితంగా అయిపోవాలి, పెరుగు అయిపోవాలి. అవునా? ఏవైనా 3 కర్రీలు ఖచ్చితంగా అయిపోవాలి. ఓకేనా? ఆ సాంబార్ అయినా సరే ఇంకా 3 కర్రీలు అయితే అయిపోవాలి. అప్పడం కూడా అయిపోవాలి. అన్ని కర్రీలు టేస్ట్ చేసి ఉండాలి. మిర్చి బజ్జీ, ఎగ్ బజ్జీ, మిర్చి బజ్జీ, ఎగ్ బజ్జీ. మిర్చి బజ్జీ అయిపోవాలి, ఎగ్ బజ్జీ అయిపోవాలి, అరటి పండ్లు అయిపోవాలి, అప్పడం అయిపోవాలి, కర్రీలు కూడా 3 అయిపోవాలి, అన్నం అయిపోవాలి, స్వీట్ కూడా అయిపోవాలి. స్వీట్ కూడా అయిపోవాలి ఖచ్చితంగా. స్వీట్ అయిపోవాలి. అదే మరి నువ్వు స్వీట్ అనేసరికి వచ్చావు అందుకని చెప్తాను. స్వీట్ అయిపోవాలి. మోతిచూర్ లడ్డు మంచిగా. అబ్బా స్వీట్ ఇంకో 2 రకాలు పెడితే అయిపోగా మరి. అద్దు 750 గ్రాముల అన్నము. 1 2 3 ఇప్పుడు తిండి పోటీ ఎవరు విన్ అయితే వాళ్ళకు 1000 రూపాయలు వస్తాయి. అంటే 1000 రూపాయలు వస్తాయి. 1 2 3 స్టార్ట్. ఫస్ట్ వంకాయ కర్రీ. ఆల్రెడీ ఇక్కడ ఉన్న కర్రీతోనే తింటాను.
ఓకే అయిపోయింది మొత్తానికి నేనే గెలవడం జరిగింది. అట్ట ఇట్నో గెలిచి విజేతగా నిలిచిన మళ్ళీ 1000 రూపాయలు. నువ్వు చెప్పిందంట ఏదో ఒకటి మిస్టేక్ అయినా నేను ఇవ్వా చూసుకో. పూర్తిగా తిన్నా. నువ్వు వీడియో ముందర చెప్పే రూల్స్ అన్ని పాటించినావా? అన్ని పాటించినా. చికెన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఇగో ఇది టేస్ట్ చేసిన రొయ్యల కూర నువ్వు టేస్ట్ చేయలేదు. నేను ఒక్కటే టేస్ట్ చేయాలి అంటే మర్చిపోయినట్టు. ఎండు రొయ్యల కూర మర్చిపోయినట్టు కాదు, వాసన వస్తుంది. వాసన అంటే ఎండు రొయ్యల వాసన వస్తుంది తినబుద్ధి లేదు. దగ్గర ఉన్నందుకు నాకు తినబుద్ధి కానీ అంటే నీకు అలవాటు మాకు కూడా లేదు, అందుకని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. అది ఎండు రొయ్యల కూర కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది. నీకు లేదా బావ అలవాటు? నాకు అలవాటు లేదు. అయితే అది ఎండు రొయ్యల కూర కొంచెం టేస్ట్ చేసిన. చికెన్ అయిపోయింది, పెరుగు అయిపోయింది, మొతిచూరు లడ్డు అయిపోయింది, చికెన్ అయిపోయింది, క్యాబేజీ శనగపప్పు అయిపోయింది. ఇంకోటి ఏది? ఇంకో కర్రీ ఏది? చికెన్ అయిపోయింది, క్యాబేజీ శనగపప్పు అయిపోయింది, సాంబార్ అయిపోయింది. సాంబార్ అయిపోయింది. సాంబార్ అయిపోయింది. ఏది సాంబార్ గిన్నె? మరి సాంబార్ గిన్నె అయిపోయింది. సాంబార్ గిన్నె పెట్టిన అది ఇదే కాదా? అందులో ఏమి వేసినావు? బొక్కలు. ఓకేనా? సాంబార్ అయిపోయింది, ఇవి అయిపోయినాయి. ఇది కొంచెం టేస్ట్ చేసిన, ఇది కొంచెం టేస్ట్ చేసిన. ఓకేనా? చెప్పినట్టు చేసిన. ఈ సొరకాయ నాకు నచ్చది, అందుకని చెప్పి తిండే. ముట్టుకోను కూడా కొంచెం తిన్నా, అంటే తిన్నా. ప్రతిదీ టేస్ట్ చేయాలని చెప్పిన, ప్రతిదీ కావాలని టేస్ట్ చేసిన, ఎందుకంటే రూల్ ప్రకారం ఉండాలని. నేను రొయ్యల కూర మళ్ళా నేను రొయ్యల కూర ఒక్కటే టేస్ట్ చేయలేదు, మిగతా అన్ని టేస్ట్ చేసిన. అంటే బావకు అన్నంకు బజ్జీలు నంచుకున్నాడు బాగా అలవాటు, నాకు అట్లా నంచుకునే అలవాటు లేదు. నేను ఈ కూరలు అయిపోవాలన్నది ఒకటే చూసుకున్నా. చికెన్ ఫినిష్ చేసిన, సాంబార్ ఫినిష్ చేసిన, క్యాబేజ్ శనగపప్పు ఫినిష్ చేసిన. ఇంకా ఈ బజ్జీలు 2 మిస్ అయినాయి అంతే. మిగతా ఆల్మోస్ట్ తిన్నా కదా బాబా. స్వీట్ ఏమున్నది ఒక్క నిమిషంలో బా. మొతిచూరు చెడ్డు మస్తు జ్యూసీగా ఉంది. కాదు మా ఆయన పగబట్టిండు ఖచ్చితంగా. ఇది 8,000 నా మీద గెలుతుందా, 8,000 దీనికే పోతాయా, ఈసారి నేను గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి అన్నట్టుగానే అన్ని పెట్టిండు. 7,000 ఇక 7,000 ఉన్నాయి. ఇంక 7,000 వర్ష దగ్గర ఉంటాయి. అవి కూడా వాస్తవానికి రేపు 2,000 ఎల్లుండి 14 2,000 పెడుతుంది కావచ్చు అని నాకు డౌట్ వస్తుంది. ఇంకా నన్ను షాపింగ్కి ఓనియకపోవడం అనేది కూడా ప్లాన్లో భాగం. ఇదంతా బావ ఇప్పుడు 1,000 రూపాయలు తక్కువ వాళ్ళు పోయినాయి బావ, నేను అందుకే పైసలు పెట్టను అన్నా. ఏం కాదు కానీ పెడతా, అది కూడా మంచిదే. నాకు అరటిపండు మస్తు పెద్ద వచ్చింది, నువ్వు చిన్న పెట్టుకున్నావు ప్లాన్. లేదు నేను అసలు అరటిపండు నువ్వే ఇక్కడ పెట్టినావు. నేనే పెట్టినా? నాకు గుర్తులేదు. అరటిపండు నువ్వే పెట్టినావు. ఇంకా నీకు చిన్నది రావచ్చు, నువ్వు పెట్టినావు. సరే కానీ అన్ని కర్రీలలో ఏ కర్రీ నీకు బాగా నచ్చింది? అన్ని కర్రీలలో సాంబార్ నచ్చింది, ఎందుకంటే ఏం తెలియకుండా తిన్నా కాబట్టి. టగరగా తిన్నా కానీ టేస్ట్ తెలుస్తానే అన్ని. చికెన్ నార్మల్, ఎందుకంటే ఎప్పుడు తింటాను కాబట్టి అది కామన్ అనిపించింది. చికెన్ కొంచెం అట్లా, అంటే ఇదే కాదు, అంటే అది ఒక థాలీ భోజనం లాగానే, కానీ ఇది మీల్స్ భోజనం లాగానే. మీల్స్ భోజనంలో కూడా ఆల్మోస్ట్ కొన్ని కర్రీలు ఇంతే ఇస్తారు, కానీ ఇంత క్వాలిటీ కర్రీస్ ఇయ్యరు, కొంచెం తక్కువ. బజ్జీలు సాంబార్ చారు బజ్జీలు ఇయ్యరు, అప్పడం ఇస్తారు. బజ్జీలు అయితే ఇది థాలీ భోజనం అనమాట. థాలీ భోజనం లాగా అట్లా మేమే క్రియేట్ చేసుకొని పెట్టినాం అనమాట. చాలా మంచిగా అనిపించింది లాస్ట్కి. కాకపోతే 2,000 పెడితే మంచిగా అంటే అనిపించింది, కానీ అది అప్పుడు నువ్వే గెలుచుకోవచ్చు. అసలు నిజంగా మస్తు ప్లాన్ తో నేను ఒప్పుకోలే ప్లాన్ వర్క్ కానీయలే. నేను 4,000 పెడదామని అంటాడు. అమ్మా పైసలన్నీ మళ్ళీ అటు 8,000 పెడతాం అనుకున్నా. మొత్తం 8,000 పెట్టి ఏంది మళ్ళీ తిండి పొట్లు పట్టుకుని పోతే అట్నే అవుతుంది. మరి తర్వాత తిండి పొట్ట కన్నా ఉంచుకోకుండా పైసలు. అసలు బామ్మ ఎందుకు బావ నేను షాపింగ్ చేసినట్టు నీకు ఎందుకు ఇష్టం ఉండదు చెప్పు? అంటే కాదు పైసలు ఎందుకు ఒడేసుడు అంటే కాదు. అంటే మా ఆయనకు పైసలు ఎక్కడ ఖర్చు చేసాడంటే బాగా ఇష్టం. అంటే నిత్యావసరాలు బాగుంటాయి కదా, అది లేని మనకి వెళ్ళదు అనేవి ఉంటాయి కదా, అవి బావ మీద పడతాయి కదా. అవి ఖచ్చితంగా అవి ఏంది డిమార్ట్ సరుకులని, లేకపోతే కరెంటు బిల్లు అని, టీవీ బిల్లులని, ఇట్లాంటి కారు పెట్రోల్ అని, అట్లాంటివి అయితే ఏం కాదు. అవి ఖర్చు పెట్టినా ఏం కాదు. అంటే అవి ఎప్పటికీ కావాలి, ఖచ్చితంగా నీడు అవసరం. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా అనుకుంటాడు అన్నట్టు. అట్లా ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టాలంటేనే అసలు దరి అనేది ఏదో ఒక పూట అందరిలా కనబడ, ఒక పూట కాదు. ఆ పెళ్లికి వెనకాడ ఇప్పుడు చీర కొనాలని చూస్తుంది కదా, పెళ్లికి వెనకాడ 1 గంట సేపే చీర గురించి అయిపోయిన ఆ శకం ముగిసింది. చీరలు ఒడిసింది, కొనది ఒక్కటే ఉన్నది. కానీ ఏం చెప్పకు. చీర మీద కూడా ఇష్టం పడగొట్టేటట్టున్నాడు ఇప్పుడు మెల్లమెల్లగా. పైసలు ఇప్పుడు 1,000 తక్కువనే పడి 7,000 మిగిలి ఏం చేసుడు.
అసలు ఈ బజ్జీలు అసలు నిజంగా ఫుల్ లా ఉన్నది. ఇక నేను చేస్తే బక్క పలసగా చేస్తానని బయట నుంచి తీసుకొచ్చింది ఫ్రెండ్. ఆ ఎగ్ బజ్జీ ఇది తిను, ఎగ్ బజ్జీ ఇది కూడా తిను. అసలు బాగా ఇట్లా ఏంది గెలవాలని మొన్ననే అసలు ఆ నాణాలు వేలు పెట్టేటప్పుడే ఈజీగా గెలిచేది. అసలు కొంచెం మిస్ అయింది అసలు లాస్ట్ ఇట్లా మింగి అంటానా అప్పుడే మిస్ అయింది. అసలు నాకు మస్తు అనిపించింది. అయితే మేము 750 గ్రాముల రైస్ పెట్టుకున్నాం. అంటే కర్రీలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ రైస్ పెట్టుకున్నాం. కానీ అసలు ఇట్లా ఎప్పుడు తినద్దు. ఒక 500 గ్రాములు అంటేనే బాగా ఎక్కువ, అంటే కడుపు నిండా తిన్నట్టుగా అంతే. ఇక 700 అంతకన్నా ఎక్కువ తిన్నాము అని అంటే ఫుల్ అయిపోతుంది కడుపు. 500 గ్రాములు పెడితే కర్రీలు కూడా మేము మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళం కావచ్చు. మేము తినేటోళ్ళము. కానీ కర్రీలు ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి ఎప్పుడైనా. అది కూడా ఆరోగ్యానికి మంచిది అన్నట్టు. రైస్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. కర్రీలే నేనైతే కర్రీ ఎంత కలుపుకుంటానో రైస్ ఎంత కలుపుకుంటాను. పోతుంటే నేను కూడా కొంచెం గెలవాలనే ఉద్దేశంగా అవి ఎక్కువ కలుపుతలేను. మరి అంటే ఎక్కువ ఉన్నాయి కదా బాబా. మేము ఇంట్లో 1-2 కూరల కన్నా ఎక్కువ అసలు ఒకటే కూర వేయడానికి టైం ఉంటుంది. ఎప్పుడైనా నా కూర నచ్చలేదు, సాంబారు పప్పు కావాలంటే ఫ్రై కర్రీ ఉన్నప్పుడు పప్పు అయితే తప్ప గిన్ని కూరలు ఎప్పుడు మేమైతే ఇంట్లో వండనే వండాం. అసలు 1-2 దాని ఒకటి పొద్దున మిగిలితే సాయంత్రం కూడా 2 అవుతాయి. 2 అవుతాయి. కాకపోతే ఇక నేను బాగా టేస్టీగా వండా కాబట్టి పొద్దుది మళ్ళీ అబ్బా అదే కర్రీ అని అంటారు మా పిల్లలు, మా ఆయన. కొంచెం ఆ కర్రీ ఈ కర్రీ టేస్ట్ చేసేలోపు ఆ కర్రీ టేస్ట్ చేసేలోపు అట్లా అని ఏ పుట్టదు ఆ పుట్ట హోటల్లో చేసినంత ప్రేమగా ఇంట్లో కొంచెం 2-3 చెమట చుక్కలు ఇంకా ప్రేమతోని ఏం కాదు, మంచిగా మొత్తం ఆగం చెప్పక ఏం కాదు, మంచిగా ఉంటాయి. అయినా సరే మంచిగా ఉంటాయి. ఎందుకంటే అది హోటల్ తిండే మంచిది. హోటల్ తిండే మంచిది. ఇదండి సరదా 14 రకాల అరటి ఆకుల్లో తాళి భోజనం అన్నట్టు. మా ఆయనని విన్నవడం జరిగింది. నా 1000 రూపాయలు కూడా పోవడం జరిగింది. దానికి కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు. ఇక ఓడిపోయినా కానీ ఎక్కువ మాట్లాడుతుంది ఈ మధ్యలో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బై బై. విలేయం కటీలో మా వీడియోలు వస్తున్నాయి, తప్పకుండా చూడండి. బాయ్ బాయ్.